విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పీ వకీల్ జిందల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లపై అవగాహన పెంచుకునేందుకే ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే పోలీస్ స్టేషన్లలో రికార్డులను పరిశీలించి ఏ స్టేషన్లలో ఎటువంటి కేసులు నమోదవుతున్నాయి అనేది తెలుసుకుని వాటిపై త్వరగా పరిష్కరించాలని సూచించారు. గంజాయి అమ్మినా ఉపయోగించిన యువతపై కూడా పోలీసు నిఘా ఉంటుందని, గంజాయి ఉపయోగిస్తూ పలుమార్లు పట్టుబడితే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శిక్ష పడేటట్లు చేస్తామన్నారు. అలాగే నిన్న నెల్లిమర్లలో యువతపై హోంగార్డ్ అత్యాచార ఘటనపై స్పందించిన ఆయన డిపార్ట్మెంట్లో ఇటువంటివి రిపీట్ అయితే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం ఖాయమని హెచ్చరించామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఏఎస్ చక్రవర్తి, సిఐ సిహెచ్ షణ్ముఖరావు, ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను జాయిన్ అయినాక, విజయనగరం ఎస్పీగా జాయిన్ అయినాక ఈరోజు చీపురుపల్లి సర్కిల్లో కొన్ని స్టేషన్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. సో చీపురుపల్లి పోలీస్ స్టేషన్, కరివేడి పోలీస్ స్టేషన్, గుర్లా పోలీస్ స్టేషన్, అదేవిధంగా దాని ముందు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కూడా విజిట్ చేసి రావడం ఇక్కడికి జరిగింది. సో ఈ విజయనగరం జిల్లాలో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ దాని మీద అవగాహనకి నేను అన్ని పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న యూఐ కేసెస్, పీటీ కేసెస్ ఇన్వెస్టిగేషన్ పురోగతి ఎలా ఉంది, అదేవిధంగా ఎట్లాంటి క్రైమ్ ఎటువంటి పోలీస్ స్టేషన్లో ఎక్కువ జరుగుతూ ఉంది, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, రోడ్ యాక్సిడెంట్స్ను తగ్గించడానికి మనం ఏమేమి ప్రికాషనరీ స్టెప్స్ ఏమేమి తీసుకోగలమని దాని మీద పరిశీలిస్తున్నాము. అదేవిధంగా మెన్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అది కూడా పరిశీలించడం జరుగుతుంది. గంజాయి మీద ఒక స్పెషల్ టీం పెట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా వైడ్ ఏదైతే వెహికల్ చెకింగ్ చేస్తున్నామో ఆ వెహికల్ చెకింగ్ వేరే వేరే చోట వేరే వేరే టైంకి ప్రతిరోజు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా క్రైమ్, ఏమైనా కేసు పట్టుకుంటే దాంట్లో ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మారు, ఎవరు కొన్నాడు, వాళ్ళతో పాటు అన్ని ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ అది ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మళ్ళీ గంజాయి కేసెస్లో పట్టుబడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా అమలు పరిచే విధంగా మేము స్టెప్స్ తీసుకుంటున్నాం. ఈ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాము. అతను ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. సో అతని మీద ఇప్పుడు ఇమీడియట్గా అతన్ని డిస్మిస్ చేసే విధంగా మేము చర్యలు స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా అందరికీ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందరికీ, సిబ్బందికి, హోంగార్డ్స్కి, కానిస్టేబుల్స్కి, ఏఎస్ఐకి, హెడ్ కానిస్టేబుల్స్కి ఇట్లాంటిది ఎవరైనా చేస్తే దాని మీద ఖచ్చితంగా డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసే ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా ఇట్లాంటిది జరగకూడదు, జరిగితే ఖచ్చితంగా దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అనేది ఒక మెసేజ్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఎక్కడైనా చిన్నది కూడా జరిగితే, అంటే దిస్ ఈజ్ ఏ బిగ్ ఇన్సిడెంట్, రేప్ చేశాడు, చిన్న కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, కానీ అది మన దృష్టికి కొన్నిసార్లు రావు. సో ఎక్కడైనా ఇట్లాంటిది పోలీస్ వాళ్ళు ఏమైనా యాక్సెస్ చేస్తే, ఏమైనా తప్పు పని చేస్తే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకోరండి, వాళ్ళ మీద మేము డిసిప్లినరీ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాము అండ్ వాళ్ళని లైన్లోకి తీసుకువస్తాము అనేది మీ ద్వారా కూడా ప్రజలకి తెలియజేస్తున్నాం. ఇంకా హార్ష్ ఉంటుంది, నార్మల్ వాళ్ళకి ఎంత ఉంటుందో దానికంటే చాలా హార్ష్ ఉంటుంది డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే. ఇటువంటి సందర్భాల్లో అలాంటి విషయాల్లో కొన్ని కౌన్సిలింగ్ అయినా చేయడానికి ఇవి ఎవరు కూడా చేయకూడదు, ఈవెన్ నార్మల్ సొసైటీలో కూడా చేయకూడదు, పోలీస్ వాడు అసలు చేయకూడదు. సో ఇటువంటి చాలా తక్కువ క్యారెక్టర్స్ ఎట్లాంటి చేస్తారు, చాలా రేర్గా ఇట్లాంటి జరుగుతాయి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గుడ్ పీపుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా. సో ఎప్పుడైతే ఇట్లాంటివి జరుగుతాయో దానికి ప్రాపర్ కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఇన్ జనరల్ కూడా అందరి మీద ఒక సర్వే వాచ్ ఎక్కువ, రాబోయే రోజుల్లో కొంత ఎక్కువ వాచ్ పెట్టడం జరుగుతుంది.